ప్రపంచంలోనే అత్యంత జ్ఞాన సంపన్నుడైన ప్రపంచ దేశాలన్నీ గొప్ప జ్ఞానిగా కీర్తిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వంశమైన మా మహర్ల ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు తమ్ముడు నారాయణ దుర్గే మహర్ గారికి, మా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మన మహర్లని నేతకాని వర్గాన్ని అన్యాయం గురైన దళిత వర్గాలందరినీ ఒక తాటిని తీసుకురావడానికి ఆయన పూర్తి సమయం వెచ్చించి ముందుకు సాగుతున్న మా సోదరులు వెంకటేష్ నేత, మనకు అండగా నిలబడడానికి వచ్చిన మా తమ్ముడు మన బలహీన వర్గాల నేత విఠల్, మన మైనార్టీ నేత జర్నలిస్ట్ తమ్ముడు ఇస్మాయిల్, ఇంకా మా సోదరులు దీపక్ కుమార్, అదే సమయంలో దుర్గం రాజేష్, దీపక్ కుమార్ జాడి, సాయిని ప్రసాద్, రుక్మంబాయి దుర్గే, అదే సమయంలో సోంబాయి, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నాగరావు జాడి, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యంగా నా మహార్ వర్గానికి సంబంధించిన నా సోదరులందరికీ, పెద్దలకి, పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సోషల్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నా మహార్ సోదరులారా, ఈ సమావేశం చిన్నదే అయినా, ఈ సమావేశం చాలా చిన్నది అయినా, ఈ సమావేశంలో నేను ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించుకుంటున్నాను. ఇక్కడ నా చెల్లెల వయసులో ఉన్నారు, నా అక్కల వయసులో ఉన్నారు, నా అన్నల వయసులో ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా బిడ్డల వయసులో ఉన్నారు, కొడుకుల వయసులో ఉన్నారు. మీరు 100 మంది రాకపోయినా ఉన్న వాళ్ళలో అవగాహన పరులు, కొంత ఆలోచించేటోళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకు ఇది చిన్నదే అయినా, సమావేశం చిన్నదే అయినా, ఎందుకు ఈ సమావేశంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావించుకుంటాను అనేది అర్థం చేసుకోండి. మనం భాషాపరంగా మరాఠీ, మహారాష్ట్రకు సంబంధించిన సామాజిక వర్గం మహార్, అదే మరాఠీకి సంబంధించిన, మహారాష్ట్రకు సంబంధించిన మళ్ళా మన దళిత సామాజిక వర్గమే మాంగ్, మహార్ మాంగ్. ఇక్కడ కనుక మాల మాదిగలాగా, అక్కడ మహార్ మాంగ్లో మన దళితులు అనేసి మనందరికి తెలుసు. ఒకరోజు 1936లో దాదర్ వద్ద 1936లో మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్లు అంటే ఎవరో మీకు తెలుసు. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు, చెప్పులు కొడతారు, రిపేర్ చేస్తారు, డప్పులు కొడతారు. మీకు తెలుసు ఆ విషయం. దాదర్ వద్ద మాంగ్ల సభకు జరిగితే ఆ మాంగ్ల సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు, ఆయన వెళ్తాడు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు, అక్కడికి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని మీరు చూసుకోదలుచుకుంటే
మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ వాల్యూమ్ చదవండి, దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో మాంగులు మీటింగ్ పెట్టి మన మహర్ వంశస్థుడైన గొప్ప మేధావి అనబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు అంబేద్కర్ను అడుగుతారు, అయ్యా అంబేద్కరా, మీరు దళితులందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మన పేదలందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మీరు చేసే పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, ఈ పోరాటం విజయం సాధిస్తే మాకు న్యాయం ఎలా చేస్తావు అని చెప్పి 1936లో ఆయన అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన దళితుల మధ్యలో సాంఘిక అసమానతలు కొంత ఉన్నమాట నిజమే కానీ సమాజం మన అందరినీ వివక్షతకు గురి చేసి దూరం చేసింది. ఖచ్చితంగా మన అందరం కలిసి పోరాటం చేద్దాము, ఏదన్నా అవకాశం వస్తే మహర్లం మాంగులం సమానంగా పంచుకుందాము అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. పంచుకుందాము అని అంటే అవకాశం దొరికినప్పుడు అందరం కలిసి పంచుకొని బతుకుదాము, ఎవరి అవకాశాలు వాళ్లకు అందుబాటులో తీసుకొచ్చుకుందామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు 1936 అంటే దాదాపు 89-90 సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అంటే అప్పటికి రిజర్వేషన్లు రాలేదు కానీ పెద్దగా వచ్చే అవకాశాలు మాత్రం మహర్లము మాంగులము సమానంగా పంచుకుందామనే మాట మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆనాడు మాంగులకు హామీ ఇచ్చింది అంబేద్కర్. ఈరోజు మహారాష్ట్రలో మాంగులకు సంబంధించిన చర్మకార వృత్తులు అనబడుతున్న వాళ్ళు ఇక్కడ మాదిగలు అదే చర్మకారులకు సంబంధించిన వృత్తికి సంబంధించిన వాళ్ళే కనుక నేను ఒక చర్మకార వృత్తి మాదిగ బిడ్డగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు ఏ వైపు నుంచి అన్యాయం జరిగినా, ఏ రూట్ నుంచి అన్యాయం జరిగినా వాళ్ళని కాపాడుకునే బాధ్యత, వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీరు మర్చిపోదు. ఎందుకు తీసుకోవాలి? ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసిన మహనీయుడు అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసినది అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టింది అంబేద్కర్. దళితుల గౌరవాన్ని పెంచింది అంబేద్కర్. దళితుల జీవితాలు మార్చింది అంబేద్కర్ కదా. అట్లాంటి అంబేద్కర్ను కన్న నా మహావర్గం ఏదైనా అన్యాయం గురైనప్పుడు ఆ అన్యాయం గురైన మహావర్గం తరఫున మాట్లాడమనేది అది అదృష్టమే కదా, అది అదృష్టమే కదా, అది అవకాశమే కదా. నేను నా పాత్ర ఆ విధంగా పోషిస్తున్న విషయం మీరు మర్చిపోవద్దు. పోషిస్తా, ఈ గ్యారెంటీ. ఎప్పుడు కూడా సరే ఇది చిన్నదే కావచ్చు సమావేశం, కానీ మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి, మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి నా జీవితాన్ని వెచ్చిస్తాననే విషయం మీరు మర్చిపోరు. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం నమ్మకం మాత్రం పెట్టుకోండి. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక విశ్వాసం నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండండి. ఏ సమస్య ఎలా ఉన్నా మన సమస్యలు పరిష్కరించడానికి నా వంతు జీవితం కూడా వెచ్చిస్తా. ఇది నేను ఇచ్చే మాట. ఇప్పుడు ఇది చిన్నది అనుకోబాకండి సమావేశం. మీరు నమ్మకం పెట్టుకొని మన మహర్ సమాజాన్ని కనుక అప్రమత్తం చేయగలిగితే, మీరు విశ్వాసం పెట్టుకొని మహర్ సమాజాన్ని చైతన్యం చేయగలిగితే, న్యాయం వైపు నడిపించగలిగితే, దయచేసి అర్థం చేసుకోండి, న్యాయం వైపు నడిపించగలిగితే ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ చిన్న సమావేశమే మహర్ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది అనేసి మీరు మర్చిపోవాలి. నేను రెండు చెప్తున్న దానికి ఉదాహరణకు, ఎప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం, ఎప్పుడు ఏదైనా ఒక పోరాటం వెంటనే లక్షల మందితో మొదలు కాదు. ఎప్పుడు ఏ ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా ఒకేసారి లక్షల మందితో మొదలు కాదు. అది 10 మందితోటో 20 మందితో 100 మందితో మొదలైనా అది లక్షలు కోట్ల మందిని ప్రభావితం చేసే ఉద్యమంగా మారుతుంది. ఆ విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా.
దానికి ఎగ్జాంపుల్ రెండు ఉదాహరణలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరిత్రను మీరు చదివే ఉంటారు కనుక, నా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి, దళితులను బాగా చదివించుకోవాలి, వాళ్లకు జరిగే ప్రతి అవమానాన్ని ఎదుర్కోవాలి, వాళ్ళను చైతన్యవంతులు చేయాలని చెప్పి ముందుగా ప్రయత్నం మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నం మొదలుపెట్టే సమయానికి అంబేద్కర్ ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నం మొదలుపెట్టింది సరిగ్గా 100 ఏళ్ల క్రితం. 1924 నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాద వృత్తిలో మాత్రమే స్థిరపడ్డాడు. అంటే 100 ఏళ్ల క్రితం సరిగ్గా ఆయన ముందు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. న్యాయవాది ప్రపంచాన్ని గెలవవచ్చు, న్యాయవాదులు ఉంటారు కనుక. చూడండి, నిమ్న జాతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించి కొన్ని నిర్మాణ కార్యక్రమాలను, పథకాలను సిద్ధం చేసుకొని కార్యరంగంలో దూకాడు. అంటే దళితుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేశాడు. 1924 సంవత్సరం మార్చి నెల 9వ తేదీన బొంబాయి పట్టణంలోని దామోదర హాలులో ఒక సదస్సు ఏర్పాటు చేసిండు. ఇప్పుడు ఇదొక హాల్. మార్చ్ 1924 ఒక హాల్ అంటే లక్షల మంది ఉంటారా? హాల్ అంటే వేల మంది వస్తారా? 50 మందో 100 మందో ఏర్పాటు చేసిన అర్థమే కదా. 1924 మార్చిలో మొదలుపెట్టినప్పుడు 100 మందే, కానీ వాళ్ళ వందలాది వేలాది కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యం ఎదురైపోయారు. అంటే మొదలు పెట్టేటప్పుడు తక్కువ మంది ఉండవచ్చు, కానీ ఆశయం గొప్పదైనప్పుడు అది విజయం వైపు తీసుకెళ్తుంది, సమాజంలో ఎనలేని గౌరవాన్ని తీసుకెళ్ళి దానిస్తుంది. ఆ విధంగా అంబేద్కర్కి వచ్చిన గౌరవం అంటే మహర్జాతికి వచ్చిన గౌరవం, దళితులకు వచ్చిన గౌరవం అనేసి మీరు మర్చిపోయారు. అంటే మొదలు పెట్టినప్పుడే లక్షల మంది వస్తేనే కాదు, ఆశయం గొప్పదైతే సంకల్ప బలం మనకుంటే అది 1 అడుగు కాదు, 100 అడుగులు, 1000 అడుగులు, లక్షల అడుగులు వేస్తుంది. అంతిమంగా లక్ష్యాన్ని సాధిస్తుంది, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అంబేద్కర్ది సాక్ష్యం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, మీరు మహర్ సమాజానికి సంబంధించిన నా తమ్ములు చెల్లెలు కనుక, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప మహనీయుడి వంశం సంబంధించిన సోదరులు కనుక, మీరు మహర్ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మీరు నా ముందటున్నోళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కనుక కృషి చేయగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితాలు, తెలంగాణలో ఉన్నప్పుడు మహర్ల జీవితాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. రెండోది, ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశం మొత్తం మీద కనిపిస్తున్నది ఏకైక ఉద్యమం, సోషల్ మూవ్మెంట్ ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీ అందరూ తెలుసు, చదువుకున్న బిడ్డలు చూస్తూనే ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లో మన దళితులందరి కోసం ఉద్యమం మొదలు పెడితే ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో. అంటే అంబేద్కర్ తర్వాత 70 ఏళ్ళకి ఇది ఏర్పడ్డది అనుకుందాం. అంబేద్కర్ సంఘం పెట్టిన తర్వాత 24 అంటే ఇది 94 అంటే 70 ఏళ్ళకు అనుకుందాం. 30 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఒక ఇంట్లో. 30 ఏళ్ల క్రితం ఒక ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఒక ఇంట్లో. ఎంతమందితోటి? సరిగ్గా పెద్ద చదువులు చదువుకోలేని ఒక 15 మంది పిల్లలతోటి. పెద్ద చదువులు చదువుకోలేని సమయంలో ఉన్న ఒక 15-20 మంది లోపు పిల్లలతోటి ఈ మాదిగలతో పాటు దళిత కులాలందరికీ రిజర్వేషన్లలో ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళందరి కోసం ఒక పోరాటం చేయాలని సమావేశం పెట్టుకున్నది 94 జూలై 7న ఒక చిన్న గ్రామంలో, ఒక ఇంట్లో. ఒక చిన్న గ్రామంలో ఒక ఇంట్లో 15-20 మంది లోపు మొదలుపెట్టిన ఉద్యమం. కానీ 30 ఏళ్ళు తిరిగి చూసేటప్పటికీ
ఈ దేశాన్ని ప్రభావితం చేసే ఉద్యమం ఎదిగింది. మనం చూస్తూనే ఉన్నాం దేశాన్ని ప్రభావితం. మన ఆశయం గొప్పదైతే ఆ గొప్ప ఆశయాన్ని సాధించుకునే సంకల్ప బలం అనుకుంటే మొదలుపెట్టిన రోజే ఆగిపోదు. 10 మంది 20 మంది మాత్రమే వచ్చిందని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. ఆశయం గొప్పదైనప్పుడు సంకల్ప బలం గొప్పది ఉంటే ఏనాటికైనా లక్ష్యం నెరవేరుతుంది, సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఈ 2 ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను మీలది నా తమ్ముడు ఒక 5 మందో 10 మందో మంచి చదువుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, నా బిడ్డల వయసులో ఉన్నారు. మీరు సమాజాన్ని బాగు చేయడానికి ఆలోచించండి. నేను ఇక్కడికి రాకముందే మన మహర్ సమాజంలో లేకపోతే మాల ఇతర మన నేత కాని కొంత సమాజంలో అంతకుముందు నా మీద కొంత దుష్ప్రచారం కొంతమంది చేశారు. నేనేదో మాలలకు వ్యతిరేకమని, లేదా కొన్ని సందర్భాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే కృష్ణమాదిగా వ్యతిరేకమని చాలా దుష్ప్రచారం చేసే సందర్భాలు ఉన్నాయి. అవి మీ నోటీసులో వచ్చినాయో లేవో నాకు తెలియదు, కానీ అట్లాంటి ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారు? అది అసత్యమైన ఎందుకు ప్రచారం చేశారంటే దానికి కారణం ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కాకుండా చేయడానికి, ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా ముందుకెళితే వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరులకు ఇబ్బంది జరుగుతుందని, మాదిగ ఉద్యమానికి అందుబాటులోకి రాకుండా చేయడం కోసం ఒక దుష్ప్రచారం చేశారు. నేను వాస్తవానికి మాలలకు వ్యతిరేకం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం గొప్పగా పూజించే ఆ మహానీయుడికి నేను వ్యతిరేకం ఉండడానికి నాకు అవకాశమే లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే మనం గొప్పగా పూజించుకుంటాం దేవుడితో సమానంగా, అది అందరూ తెలిసిన విషయమే. ఎన్నో సందర్భాల్లో నా చిన్నతనం మొదలుకుంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మాలలకు అన్యాయం జరిగిన చాలా చోట్ల నేను వాళ్ళకు న్యాయం కోసం నిలబడ్డా. ఇప్పుడు వేదికల మీద మాలల తరఫున మాట్లాడేటోళ్ళు మాలలకి ఏం చేసిండ్రో నాకు తెలియదు, కానీ వాళ్ళకంటే 100 రేట్లు నేను మాలల ప్రయోజనాల కోసం కష్టపడ్డా. ఇది చరిత్ర రికార్డ్. మాటలు చెప్తే కాదు కదా, అది రికార్డా కాదా, వాస్తవమా కాదా అని కూడా తేల్చుకుంటుంది కదా. అట్లా నేను ఉదాహరణ చెప్పడానికి 10 చెప్పగలను, కానీ సమయం సందర్భం నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులు ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలేదు. అన్న ఏం చెప్తాడు మహర్ల సమాజానికి అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తుండ్రు కనుక నేను ఆ విషయాలకు వెళ్ళట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. నేను మాల సామాజిక వర్గం కోసం వాళ్ళకు అన్యాయం జరిగిన సమయంలో న్యాయం కోసం వాళ్ళ కోసం పోరాటం చేసిన చరిత్ర ఉన్నది, కానీ మరొకటి లేదు. నంబర్ 1 అయితే వర్గీకరణ వ్యతిరేకించలు మాలల్లో స్వార్థపరులు అవుతే అందరికీ న్యాయం జరగాలని చెప్పి జరుగుతున్న పోరాటానికి అడ్డుకునేటోళ్ళు మాలల్లో ఉంటే అడ్డుపడేటోళ్ళకు మాత్రం నేను వ్యతిరేకమే, కానీ సామాన్య మాలలకైనా నా మహర్ సమాజానికైనా నేను ఎప్పుడూ అనుకూలమే. ఇది నంబర్ 1. ఈ నేపథ్యంలో రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఒకవేళ ఈ సమయం నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధించిండు. సాధించినప్పుడు ఈ సమస్య లేదు. ప్రధానంగా కొంత ఉన్నది, మాకు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తే న్యాయం చేస్తామని కొంత ఉన్నది. అది 36లో ఇంకా రాజ్యాంగం రాయకముందు అది ఓకే. రాజ్యాంగం అమలులోకి వచ్చినాక 6 సంవత్సరాలకే మహనీయుడు చనిపోయిండు. ఇప్పుడు రిజర్వేషన్ అప్పటి నుంచి ఇప్పటివరకు అమలు జరుగుతున్నాయి. ఆయన లేడు, రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లో అందరికీ న్యాయం జరగలేదని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినాయి. దళితుల్లో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినాయి. మరి అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి కమిషన్ నివేదికలు వచ్చినప్పుడు అంబేద్కర్ బతుకున్నాడు అనుకోండి. ఈ సమయంలో అంబేద్కర్ బతుకున్నాడు అనుకోండి. ఆయన అందరికీ న్యాయం జరగాలని కోరుకునేవాడా, లేదా దళితుల్లో ఒకే వర్గం ఒకే కులం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందాలని కోరుకునేవాడా? అంటే ఆయన బతుకుంటే దళితుల్లో అందరికీ న్యాయం జరగాలని కోరుకునేవాడు అనేసి మీరు మర్చిపోవద్దు. ఇది వాస్తవం.
ఒక మహర్లే బాగుపడాలనో, లేదా ఒక మాతంగులే బాగుపడాలనో, లేదా మాంగులే బాగుపడాలనో, ఒక మాలలే బాగుపడడం కాదు, దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు బాగుపడాలని చెప్పి ఆయన కోరుకునేవాడు, అందరూ నేను కోరుకునేవాడు. అంటే అంబేద్కరే బతుకుంటే ఈ సమస్యను ఎట్లా చూసేవాడు అంట నేను చెప్తున్నా. దానికి ఉదాహరణకు మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలు ప్రసంగాలు మొదటి సంపుటే మీరు చూడండి. రచనలు ప్రసంగాలు మొదటి సంపుటే మీరు చూడండి. ఇది నేను రాసింది కాదు, ఆ పుస్తకం నేను రాసింది కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంబేద్కర్ పుస్తకం చూపించింది, అది నేను రాసింది కాదు, ఇది నేను రాసింది కాదు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవిత చరిత్ర ఇది రాసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఇప్పుడు బతికుంటే ఈ సమస్యను ఎలా చూసేవాడంటే, ఆయన బతికినప్పుడే ఈ సమస్య పరిష్కారాన్ని ఎలా కోరుకున్నాడో ఒకసారి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చదువుతాను, వినండి. షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు వారి వారి జనాభాకు ఉన్న శాతానికి సరిపోయేలా ప్రాతినిధ్యం కలిగి ఉండాలి. మన జనాభా ఎంతుంటే దానికి తగ్గ ప్రాతినిధ్యం మాత్రమే ఉండాలి. అయితే జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ కులం కోరుకోకూడదు. మనం 5% ఉన్నామనుకో, అంతే కోరుకోవాలి. 5% తక్కువ వస్తే అడగాలి, 5% కంటే ఎక్కువ పొందాలని కోరుకోవద్దు. అంటే జనాభా ఎంత ఉంటే అంతే కోరుకోవాలని చెప్పేశాడు. ఒకవేళ పంచుకునేటప్పుడు ఏదైనా అవకాశం వస్తే వర్గీకరణ జరిగే సమయానికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యాస్థాయిని బట్టి వాళ్ళ జనాభా పరంగా నిష్పత్తిలో పంచుకోవాలని చెప్పి రాసిండు అతను. ఇప్పుడు మనం కోరుకుంటున్నది ఏంటి? అందరం పంచుకుందామనే కదా. మనం కోరుకుంటున్నది ఏంటి? ఇప్పుడు అందరం పంచుకుందామనే కదా. ఇది అంబేద్కర్ రాశాడు కదా. ఈ రాసిన మహానీయుడు ఇప్పుడు లేడు, కానీ ఆయన బతుకుంటే ఈ సమస్య పరిష్కారం ఇప్పుడే చేసేవాడు. ఆ మహానీయుడు ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఆయన బతుకుంటే ఈ సమస్య పరిష్కారం ఎప్పుడో చేసేవాడు. ఇంతకంటే నేను ఏం చెప్పాలి? ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకోవాలి మనం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంబేద్కర్ మనవడు ఎవరు? ప్రకాష్ అంబేద్కర్. ఆ స్థాయిలో కాకపోయినా దేశం మొత్తం మీద అంబేద్కర్ మనవడిగా ప్రచారం జరిగిన నాయకుడి పేరు ఎవరంటే ప్రకాష్ అంబేద్కర్. ప్రకాష్ అంబేద్కర్ గారిని ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా మీరు ఏం చెప్తారంటే, ఎంఆర్పిఎస్ పెట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిన పబ్లిక్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ కరెక్టే, అందరికీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పిపోయాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు. వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతానని శుక్రవారం ముంబైలోని అంబేద్కర్ స్వగృహమైన రాజగృహలో ప్రకాష్ అంబేద్కర్ను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులతో కలిసి వర్గీకరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణ ఆవశ్యకత, ప్రజల్లో ఉన్న ఆకాంక్ష, ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రకాష్ అంబేద్కర్ కృష్ణమాదిగా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు వర్గీకరణ అమలైనప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చిన అవకాశాలు, వర్గీకరణ లేని సమయంలోని అవకాశాలపై ప్రకాష్ అంబేద్కర్ మందకృష్ణను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లు వర్గీకరణ లేకపోవడం వల్ల రిజర్వేషన్లు దోపిడీ జరుగుతున్నమాట వాస్తవేనని, ఆర్థికంగా ఎదిగిన కులాలు అట్టడుగున్న వారిని మరింత అనగదొక్కుతున్నారని ఆయన తెలిపారు. ఏపీ తెలంగాణలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమంపై తనకు పూర్తి అవగాహన ఉందని అంబేద్కర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలన్న డిమాండ్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ చెప్పేశాడు. అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ మనవడి వరకు ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి ఆనాడంటే ఈనాడు కూడా అన్న సందర్భాలు మనకు ఉన్నాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీ అన్నగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది నేను